ఇక ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. 10 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ఈ మేరకు 18 అంశాలను టీడీపీ ప్రతిపాదించింది. ఈ నెల 20, 21, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవులు ప్రకటించారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. 10 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ఈ మేరకు 18 అంశాలను టీడీపీ ప్రతిపాదించింది. ఈ నెల 20, 21, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవులు ప్రకటించారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. అసెంబ్లీ సమావేశాల గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, సమావేశాల్లో ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? అంటే సింధు, ఈరోజు ఉదయం అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయితే స్టార్ట్ అయినాయి. అసెంబ్లీ సమావేశాల్లో కీలకమైనటువంటిది బీఏసీకి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవటం. బీఏసీకి సంబంధించి ఎన్నాళ్ళు సమావేశం జరుగుతుంది, ఆ సమావేశంలో ప్రధానంగా కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు ఎన్నాళ్ళు కొనసాగించాలి అనే దాని మీద ఒక నిర్ణయం అయితే జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎవరైతే ఈ బీఏసీకి సంబంధించిన నాయకులు ఉంటారో వాళ్ళందరూ కూడా పాల్గొనాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అటెండ్ కానటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం కూటమి ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా కూడా ఎవరైతే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఉన్నాడో అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలోనే ఈ బీఏసీ సమావేశం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా ఆయనతో పాటుగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే ఇక బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. వీళ్లతో పాటుగా కూడా ఎవరైతే దీనికి లెజిస్లేటివ్ పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా లెజిస్లేటివ్ పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాల్గొనడం జరిగింది. ఒక పక్కన జీవి ఆంజనేయులు, మరొకరు ఈ పయావుల కేసు కూడా ఈ బీఏసీ సమావేశంలో పాల్గొనడం జరిగింది. బీఏసీ సమావేశంలో 10 రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనితో పాటుగా కూడా ఈ నెల 20, 21, 28 తేదీల్లో సెలవు దినాలు, 30వ తేదీ వరకు కూడా ఈ బీఏసీ సమావేశంలో నిర్ణయించారు ఈ అసెంబ్లీ సమావేశాలు కొనసాగించేందుకు. ప్రధానంగా కూడా మొత్తంగా 9 అంశాలైతే ప్రధానంగా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఒక్కో రోజు ఒక్క అంశాన్ని అయితే మాత్రం ప్రధానంగా అసెంబ్లీలో చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒక రోజు సూపర్ 6కి సంబంధించిన అంశాలు, అదేవిధంగా కూడా ఇక స్త్రీశక్తికి సంబంధించి, డిఎస్సికి సంబంధించి ఇలా ప్రతిరోజు ఒక అంశాన్ని తీసుకోవటం, అంశం గురించి సుదీర్ఘంగా డీటెయిల్డ్గా చర్చించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి
ప్రధానంగా కూడా వాళ్ళకి ఎవరైతే అసెంబ్లీకి అటెండ్ అయ్యేటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తరువుగా కూడా వాళ్ళైతే మాత్రం ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ పెంచుకోవాల్సిన పరిస్థితి ఉందని చంద్రబాబు నాయుడు అయితే అన్నట్లుగా కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఆ అసెంబ్లీ సమావేశాలు మాత్రం ఈసారి 10 రోజుల పాటు జరుగుతాయి. 10 రోజులకి సంబంధించి కూడా ఇప్పటికే ఎజెండాను కూడా ఖరారు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏ అంశాలని ప్రస్తావించాలి ఏంటి అనే దాని మీద కూడా ఒక ఫైనల్గా కూడా కంక్లూజన్కి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఒకవేళ ఈ వైసీపీకి సంబంధించి వాళ్ళు కూడా ప్రజా సమస్యల మీద సమస్యల్ని అసెంబ్లీలోకి లేవనెత్తాలని వాళ్ళని ఆహ్వానించినప్పటికీ ఒక పక్కన బీజేపీకి సంబంధించి మాధవ్ ఆహ్వానించారు. అదేవిధంగా కూడా ఇక ఈ స్పీకర్ అయినటువంటి అయ్యన పాత్రుడు కూడా రావాలని ఆహ్వానించారు. అయినప్పటికీ కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు అయితే మాత్రం ఈ అసెంబ్లీ సమావేశాలకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా వాళ్ళైతే మాత్రం చెబుతుంది ఒకటే, ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే తాము అసెంబ్లీలోకి వస్తామని చెబుతూ ఉన్నారు. ప్రతిపక్ష హోదా అనేది తాము ఇచ్చేది కాదని ప్రజలు ఇవ్వాల్సినటువంటిది తాము ఎలా ఇస్తామని చంద్రబాబు కూడా తిరుపతి సభలో చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈసారి మాత్రం సమావేశాలు వాడివేడిగా జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కూడా అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీ సమావేశాలు సాధారణంగా జరిగినప్పుడు కానీ మండలిలో వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలకు అక్కడ ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా కూడా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద పూర్తిగా కూడా వాళ్ళైతే మాత్రం కొంత యాంటీని తెలియజేస్తూ ఉంటారు. అదేవిధంగా కూడా అక్కడ ప్రజా సమస్యలను అయితే బహిర్గతం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. దీని మీద అయితే వాగ్వివాదం జరుగుతుంటుంది. ఆ నేపథ్యంలోనే ఈరోజు ప్రధానంగా చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడ ఏదైతే ఈ మండలి ఉందో మండలిలో జరిగినటువంటి ఈ సమావేశం ఏదైతే ఉందో ఈ సమావేశం మాత్రం మొట్టమొదటి రోజే వాడివేడిగా జరిగినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ఇక బీఏసీ సమావేశం మరి కొద్దిసేపట్లో కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక రేపటి నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ సమావేశం అనేది ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.